IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హలో ఎవ్రీవన్, నేను మీ కీర్తి. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నాతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ ఐశ్వర్య గారు ఉన్నారు. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ కీర్తి. ఐశ్వర్య గారు, యాంటీ ఏజింగ్ నిజంగా పాసిబులేనా? ఇదంతా యూనో ఎక్కువ కోరికలు రావటం వల్ల మనుషులకి ఎక్కువ చాయిస్ పెరగటం వల్ల అలాంటి థాట్స్ వస్తున్నాయా? ఇప్పుడైతే యాంటీ ఏజింగ్ అనేది చాలా అందరికి దే వాంట్ టు స్టే యంగ్, రిమైన్ యంగ్ అండ్ లుక్ యంగ్, ఫీల్ యంగ్ ఆల్సో. సో దీనికి చాలా టిప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అ గుడ్ స్లీప్ సైకిల్. ఓకే, ఎవ్రీ డే 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ ద ఫస్ట్ యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే. సో స్లీప్ చేసినప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనము కరెక్ట్ టైంకి పడుకోవడం, రాత్రి అరౌండ్ 9 or 10 కల్లా పడుకోవడం, పొద్దున 5:30, 6కి బ్రహ్మ ముహూర్తం అని అంటారు కదా. సో ఆ టైంకి లేచి ఒక వాక్ వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది సెకండ్ మోస్ట్ ఈజియెస్ట్ యాంటీ ఏజింగ్ ట్రిప్ అన్నమాట. ఓకే. సో మెడికల్ గా కూడా ప్రూఫ్ అయింది. యా మెడికల్ గా కూడా ప్రూవ్ అయింది. సో మంచి స్లీప్ ఆఫ్ 7 to 8 hours గుడ్ స్లీప్ అయిన తర్వాత మార్నింగ్ టైం బిఫోర్ సన్ రైజ్ అరౌండ్ 5:30, 6 o'clock టైంలో ఎర్లీగా వేకప్ అయ్యి ఒక 1/2 hour 1 hour మంచిగా వాక్, జాగ్, ఇదొకటి ఓపెన్ ఏరియాలో ఎక్సర్సైజ్ చేసుకుని రావడము ఇస్ ద సెకండ్ ఈజియెస్ట్ యాంటీ ఏజింగ్ టిప్ అన్నమాట. సో ఇవన్నీ తర్వాత అవాయిడింగ్ స్క్రీన్ టైం మనం ఎంత మినిమైజ్ చేస్తే అంత మన బ్రెయిన్ అనేది కామ్గా ఉంటుంది. అండ్ ఒక 100 థింగ్స్ గురించి ఆలోచించకుండా మనం ఎక్కడున్నాము, మన చుట్టుపక్కల ఏమున్నాయి, జస్ట్ అదే ఫోకస్ చేసుకుంటూ దానిపైనే మనం కాన్సన్ట్రేట్ చేసి ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటే అది కూడా ఒక ఈజీ థింగ్ టు యాంటీ ఏజ్ అనమాట. సో మెనీ థాట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బ్రెయిన్. మనం ఉన్న దగ్గర మైండ్ఫుల్నెస్ అంటారు. మైండ్ఫుల్ గా ఉండి ఆ పని చేసుకొని ఆ పని ఫినిష్ చేస్తే సరిపోతుంది. దీనితో పాటు ఎవ్రీడే ఈటింగ్ హ్యాబిట్స్ నెక్స్ట్ వచ్చేది. సో ఈటింగ్ లో కూడా మనము ఎప్పుడన్నా ఓన్లీ 60 to 70% ఫుల్ అయ్యే వరకే తినేయాలి అంతే. అండ్ 20 to 30% ఇంకా స్పేస్ ఉండాలి, అప్పుడు ఆపేసేయాలి తినడం. దేనికోసం? సో ఇవన్నీ ప్రూవెన్ మెథడ్స్ అన్నమాట. కొంచెం స్టమక్ ఎంప్టీగా ఉంది అంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్సులిన్ లోడ్ ఇన్ ద బాడీ కానీ అవన్నీ చాలా స్టెబిలైజ్ అవుతాయి అన్నమాట. సో జస్ట్ ఫుల్ అప్పుడు ఆపేసేయాలి. ఒక 70% ఫుల్ తినేసాను అని అనుకోకుండా 70% ఉన్నప్పుడు ఆపేస్తాం అన్నమాట అది. అండ్ అదర్ ప్రూవెన్ మెథడ్స్ ఏంటి, మన మదర్స్ వాళ్ళందరూ చేసేది ఉపవాసాలు. సో వీక్ కి ఒక 1 day వితౌట్ ఫుడ్ వెళ్ళడము, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేయడము, అప్పుడు బాడీ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఉన్న సెల్స్ అన్నిటినీ కొంచెం రిపేర్ చేసుకొని డ్యామేజెస్ అయ్యి రిపేర్ అవుతాయి అన్నమాట. సో ఈ 70% ఫుల్ అండ్ ఫాస్టింగ్ అట్లీస్ట్ వన్స్ a week, ఇవన్నీ ప్రూవెన్ మెథడ్స్ ఆఫ్ యాంటీ ఏజింగ్. అందు గురించి మన పూర్వీకులు వాళ్ళు ఎక్కువ ఏం చేయలేదు, వాళ్ళు ఏమీ ఇన్ని ట్రీట్మెంట్స్ లేవు, వాళ్ళకి సొల్యూషన్స్ లేవు, అయినా కానీ దే హ్యావ్ లివ్డ్ లాంగర్ దాన్ అస్, ఎందుకంటే దే హ్యాడ్ ఇన్హెరెంట్లీ ఫాలోడ్ ఆల్ ఆఫ్ దీస్ టెక్నిక్స్ కాబట్టి. అండ్ దీంతో పాటు ఏంటి అంటే మనం తినే ఫుడ్ దాంట్లో ఏం తింటున్నాము అనేది. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్, ఇలాంటి కొంచెం తక్కువ చేసి ఈజీలీ డైజెస్టబుల్ హోమ్ మేడ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ కొంచెం తక్కువ చేసుకొని ఇలా తింటే కూడా ఇట్ విల్ గో లాంగ్ వే ఫర్ బాడీ టు గో త్రూ దట్ రిపేర్ మెకానిజమ్స్. అవన్నీ చాలా ఈజీగా బాడీ విల్ కాంకర్ అన్నమాట. అప్పుడు ఏజింగ్ కూడా అవ్వదు. అండ్ అదర్ థింగ్ వర్క్ స్ట్రెస్, ఇలాంటి వర్క్ అవర్స్ కూడా చాలా ఫిక్స్డ్. సో మనం యూరోపియన్ కంట్రీస్లో చూసుకుంటే కానీ 40 to 50 hours కంటే ఎక్కువ వర్క్ చేస్తే యూ హ్యావ్ టు పే ట్యాక్స్, ఎందుకంటే మీరు ఇంకొకరు జాబ్ తీసేసుకుంటున్నారు కాబట్టి. అండ్ దట్ యాడ్ స్ట్రెస్. సో వాళ్ళ లాంగివిటీ ఎక్కువ మనకంటే, ఎందుకు అంటే వర్క్ అవర్స్ లిమిటెడ్, వాళ్ళకి దే హ్యావ్ మోర్ టైమ్ ఫర్ దెమ్ సెల్వ్స్ అట్లా. సో మనం కూడా వర్క్ లిమిట్ చేసి స్ట్రెస్ లేకుండా చేసుకొని అప్పుడు ఒక కొంచెం టైం తర్వాత ఇంకా వర్క్ అయిపోయింది, దిస్ ఈజ్ అవర్ టైం అని పెట్టుకొని అలా చేస్తుంటే కూడా వీ విల్ గో అ లాంగ్ వే.